హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ ఫర్ యూ. టెట్లో మనం క్విక్ రివిజన్ మొదలు పెట్టాము. పార్ట్ 1లో మనం కొంతమంది గణిత శాస్త్రజ్ఞుల గురించి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నెక్స్ట్ సిఆర్ రావు గారి గురించి చూసినట్లయితే, డాక్టర్ సిఆర్ రావు గారు భారతదేశం చెందినటువంటి వ్యక్తి. ఇతని పూర్తి పేరు డాక్టర్ కాళీంపూడి రాధాకృష్ణరావు గారు అంటారు. ఇతను సాంఘిక శాస్త్రానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఇతను రచించినటువంటి రచనలు చూసుకున్నట్లయితే ఒక గ్రంథాన్ని ఇతను రాయడం జరిగింది, థియరీ ఆఫ్ ఎస్టిమేషన్. ఇతను సిద్ధాంతం పరంగా క్రామర్రావు ఇన్ఈక్వాలిటీ, ఫిషర్రావు ఇన్ఈక్వాలిటీ అనే సిద్ధాంతంలో మంచి పేరు ప్రఖ్యాతి చెందడం జరిగింది. ఇతనికి వచ్చినటువంటి పురస్కారం ఏంటంటే అంతర్జాతీయ స్టాటిస్టిక్స్ 2023కి ఒక పురస్కారం రావడం జరిగింది. గణిత శాస్త్రంలో దీన్ని నోబెల్ ప్రైజ్కి కూడా పేర్కొంటారు. నెక్స్ట్ థేల్స్, ఇతను గ్రీకు దేశానికి చెందినటువంటి వ్యక్తి. అత్యంత పేరుగాంచినటువంటి జ్యామితీయ సిద్ధాంతాలు ఒక 5 చెప్పడం జరిగింది ఇతను. దాంట్లో మొదటిదా వ్యాసం వృత్తాన్ని 2 సమభాగాలుగా విభజిస్తుందని చెప్పారు. అలాగే రెండవది ఒక త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు ఎప్పుడు కూడా సమానం అని చెప్పారు. అర్ధవృత్తంలోని కోణం లంబకోణం. అలాగే 2 సరళ రేఖలు ఎప్పుడు కూడా ఖండించుకున్నప్పుడు ఏర్పడే ఎదురెదురు కోణాలు కూడా సమానం. ఒక భూమి అంత్య బిందువుల వద్ద కోణాలు ఇచ్చినప్పుడు త్రిభుజాన్ని మనం నిర్మించగలమని చెప్పారు. నెక్స్ట్ శకుంతలాదేవి గారి గురించి చూస్తే, ఈమె భారతదేశానికి చెందినటువంటి కవయిత్రి. ఆలోచించి గణన చేసే మానవ యంత్రం అని కూడా ఈమెను అంటారు. అయితే ఈమెను మానవ కంప్యూటర్గా కూడా పిలుస్తూ ఉంటారు. గిన్నీస్ పుస్తకంలో ఈమె యొక్క ప్రతిభను నమోదైనటువంటి సంవత్సరము 1982 సంవత్సరం. ఈమె 13 అంకెల సంఖ్యలను గురించి 28 సెకండ్లోనే కంప్యూటర్ కంటే ముందుగానే జవాబు చెప్పడం జరిగింది. మహల్నోబిస్ మన భారతదేశం చెందినటువంటి వ్యక్తి. ఇతని పూర్తి పేరు ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ గారు. ఈయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలో స్థాపించడం జరిగింది. ఆధునిక సాంఖ్య శాస్త్ర పితామహుడు ఇతన్ని అంటారు. ఇతను నేషనల్ శాంపుల్ సర్వేలు అనేవి ప్రపంచంలో ఖ్యాతి పొందడం జరిగింది. సో మరి అలాగే నెక్స్ట్ శ్రీనివాస రామానుజన్ గారి గురించి చూసినట్లయితే, ఇతను భారతదేశానికి చెందిన వ్యక్తి. ఇతను సంఖ్యా సిద్ధాంతంలో ఒక గణిత మేధావిగా చెప్పుకోబడుతూ ఉన్నాడు. లా ఆఫ్ రాయల్ సొసైటీ మొదటి భారతీయుడు. అంటే ఇంగ్లాండ్ ప్రభుత్వం ఇచ్చే ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎన్నికైనటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే మన శ్రీనివాస రామానుజన్ గారు. ఇతను ఒక నెంబర్ని కనుక్కోవడం జరిగింది. రామానుజన్ సంఖ్య అంటాం దాన్ని 1729, అంటే 1729. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే 9³ + 10³ = 1³ + 12³. అంటే గణాల మొత్తంగా ఇలా మనం గణాల మొత్తంగా రాసే కనిష్ట సంఖ్యగా దీన్ని చెప్పుకోబడుతూ ఉన్నాం. గణిత దినోత్సవంగా చెప్పడం జరుగుతుంది. అదే డిసెంబర్ 22. తదుపరి భాస్కరాచార్య 2. ఇతను భారతదేశం చెందినటువంటి మరొక గణిత శాస్త్రజ్ఞుడు. ఇతను రచించిన ముఖ్య గ్రంథం ఏంటంటే సిద్ధాంత శిరోమణి. దీంట్లో 1450 శ్లోకాలు ఉండడం జరిగింది. దీన్ని 4 భాగాలు చేయడం జరిగింది. దాంట్లో లీలావతి గణితం 278, దీన్ని మనం అర్థమెటిక్లో వాడుతుంటాం. బీజగణితం 213, ఇది ఆల్జీబ్రా అని అంటాం. గోళ అధ్యాయం, ఇది గోళ ఖగోళ భూగోళం గురించి చెప్తుంది. 451 అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో, అంతే 451 శ్లోకాలు. గ్రహ గణితం 501 శ్లోకాలు ఉన్నాయి. ఇది గ్రహాల గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే భాస్కరాచార్య 2 గారు చేసినటువంటి ఇంకో విషయం ఏంటంటే, ఇంకో పరిశోధన ఏంటంటే, ఇతను సామాన్య సమీకరణలు, ఒక చరరాశిలో ఉన్నటువంటి సామాన్య సమీకరణల గురించి చెప్పడం జరిగింది. 1 కంటే ఎక్కువ చరరాశులు రేఖీయ సమీకరణలు, వాటి సాధన గురించి కూడా ఇతను కనుక్కోవడం, దాని మీద పరిశోధన చేయడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ డిఆర్ కాప్రేకర్. ఇతను కూడా భారతదేశం చెందినటువంటి వ్యక్తే. ఇతని పూర్తి పేరు దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. ఇతను మహారాష్ట్ర చెందినటువంటి వ్యక్తి. ఇతను రచించినటువంటి కొన్ని ముఖ్య పుస్తకాలు చూద్దాము. దాంట్లో రికరింగ్ డెసిమల్స్, మ్యాజిక్ స్క్వేర్స్, ఇంటీజర్స్ విత్ స్పెషల్ ప్రాపర్టీస్ అన్నటువంటి 3 పుస్తకాలు రాయడం జరిగింది. అలాగే ఇతను గణితానంద్ అనే పేరుతో పేరుతో ఇతను సుప్రసిద్ధులుగా పేరు కలిగి ఉన్నారు. ఇతని యొక్క కాప్రేకర్ స్థిరాంకం అనేసి చెప్పడం జరుగుతుంది. ఆ కాప్రేకర్ స్థిరాంకం ఏంటంటే 6174. దీన్ని 1949 సంవత్సరంలో కనుగొని ఒక ప్రత్యేక ధర్మం కలిగినటువంటి ఒక సంఖ్య దీన్ని చెప్పబడుతూ ఉన్నది. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.